16 ఏళ్లకే డాన్ అవ్వాలని తల్లిని హత్య చేసిన కొడుకు. 16 ఏళ్ల వయసు, 10th క్లాసులో 525 మార్కులు, మంచి భవిష్యత్తు ఉండవలసిన కుర్రాడు. కానీ మైండ్లోకి మాఫియా, డాన్ అనే పిచ్చి ఆలోచన వచ్చింది. పిచ్చి ఎంతవరకు తీసుకెళ్లిందో తెలుసా? కన్న తల్లినే అత్యంత దారుణంగా హతమార్చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ షాకింగ్ ఘటన వింటే ఒళ్ళు గొగ్గురు పుడుస్తుంది. విజయనగరం జిల్లా రాజాం గ్రామానికి చెందిన ముంజెట్టి సతీష్ అందనల్ల కుమారుడు 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్లో చేరడానికి సిద్ధమయ్యాడు. స్కూల్లో ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాయడంతో తల్లి అతడిని మందలించింది. క్రమశిక్షణతో ఉండాలని ప్రతిరోజు బ్యాగ్ చెక్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఆ కుర్రాడు దానిని టార్చర్ అనుకున్నాడు. కన్న తల్లిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి మరో బాలుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి జపాన్ యాక్షన్ యానిమేషన్ సినిమాలు విపరీతంగా చూసేవారు. ముంబై వెళ్ళి పెద్ద మాఫియా డాన్లు అవ్వాలని కలలు కన్నారు. అయితే మాఫియాలో చేరాలన్నా, పెద్ద డాన్ అవ్వాలన్నా ముందు నేర చరిత్ర అంటే క్రైమ్ హిస్టరీ ఉండాలని, దానికి కన్న తల్లినే చంపడం కంటే పెద్ద ఆధారం ఏముంటుందని ఒక వికృతమైన ప్లాన్ చేశారు. ఆ పథకం ప్రకారం మే 4వ తేదీన తల్లి బయటకు వెళ్లిన సమయంలో తన స్నేహితుడిని పిలిచి బాత్రూంలో దాచాడు. తల్లి లోపలికి రాగానే ఇద్దరు కలిసి దాడి చేశారు. ఊపిరి ఆడకుండా గొంతు నొక్కారు. చనిపోయిందో లేదో అని నిర్ధారించుకోవడానికి ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత రక్తం మరకలు లేకుండా బాత్రూమ్ కడిగేసి ఇంట్లోని 9 తులాల బంగారం, 5,000 నగదు తీసుకొని శవాన్ని పక్కనే ఉన్న కోనేట్లో పడేశారు. హత్య చేసిన తర్వాత భువనేశ్వర్, ముంబై, వైజాగ్, తిరుపతి తిరిగారు. పక్కా ప్లాన్తో ఫోన్ సిమ్ కార్డులు మార్చేసిన ఇన్స్టాగ్రామ్లో తమ స్నేహితులతో చాటింగ్ చేయడం మాత్రం ఆపలేదు. ఆ ఇన్స్టాగ్రామ్ లొకేషన్ ఆధారంగానే పోలీసులు పలాస వెళ్తుండగా చిలకపాలెం దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్పిన నిజాలు విని పోలీసులే షాక్ అయ్యారు. సినిమాలు చూసి నిజ జీవితంలో డాన్లు అయిపోతామనుకుంటే భవిష్యత్తు జైలు పాలు కావడం ఖాయం. పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవారి కలలను ఇలా నట్టేట ముంచకండి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను మితిమీరిన గారాబం చేయకుండా వారు ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో ప్రతి క్షణం గమనించాలి. ఒక తప్పుడు అడుగు మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుందని మరవకండి. ఈ వీడియో పైన, ఈ పిల్లగాని పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.